వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ పరిధిలోని దగదత్తి మండలం సున్నబట్టి గ్రామంలో అత్తను హతమార్చిన కేసులో నిందితులను అరెస్టు చేసిన డీఎస్పీ వివి రమణకుమార్ తెలిపారు. మంగళవారం కావలి రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడారు. డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు మైపాటి పద్మశ్రీకి అక్రమ సంబంధం ఉందని అత్త మైపాటి మాధవి వేధిస్తోందని, కోడలు పద్మశ్రీ తన అమ్మ పుచ్చలపల్లి మాధవి సహకారంతో గొంతు నిలుమి హత్య చేశారన్నారు. దీనిపై దగదత్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సిఐ శివశంకర్, ఎస్ఐ జంపాని కుమార్లో దర్యాప్తు చేసి అరెస్టు చేసి కోవూరు కోర్టుకు హాజరుపరుస్తామన్నారు. మైపాటి పద్మశ్రీ ఉందో ఈ అమ్మాయి కోడలు అనమాట. ఈ కోడలు ఏంటంటే అత్తకి బంధువుల అమ్మాయి, రిలేషన్ అంటే మేనగల వరుస అయితే మేనగల వరుస అమ్మాయితోనే వాళ్ళ కొడుకు వివాహం జరిగింది. అయితే వీళ్ళందరూ కలిపి ఒకే ఇంట్లో నివాసం ఉంటారు. ఇప్పుడు ఈ అత్తకి కోళ్ళకి మధ్యన గొడవలు జరుగుతుంది. కారణం ఏంటంటే ఈ కోళ్ళకి కొంచెం బయట వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు ఉన్నాయని వాళ్ళ కొడుకుని కాదు అమాయకుని చేసి ఈ అమ్మాయి ఏంటంటే బయట ఈ విధంగా చేస్తానని చెప్పి ఆ విషయంలో ఏంటంటే అత్తకి కోళ్ళ మధ్యన తరచూ గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళ ఫ్యామిలీలో కూడా గొడవలు వస్తే ఎట్లా సరే ఏంటంటే మా అత్త నాకు అడ్డుగా ఉంటుందా అనే అభిప్రాయం ఈ అమ్మాయి కోళ్ళలో కలిగింది. వాళ్ళకి ఎట్లా సరే అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు మనం లేడీస్ ఏంటంటే ఈ మధ్యన కాదు టీవీ సీరియల్స్ లేకపోతే యూట్యూబ్లో అటు మొత్తం చూస్తుంటారు కదా. ఆ విధంగా నేర ప్రవృత్తి ఏ విధంగా చేయాలి అనేది ఆమె ఎంచుకొని ఏంటంటే ఎట్లయినా సరే మొత్తనే అడ్డు తొలగించుకోవాలి. ఏంటంటే వాళ్ళ భర్త ఏంటంటే కొంచెం డ్రింకింగ్ అలవాటు ఉందో అతను పెద్ద పట్టించుకోడు, అమాయకుడిలా ఉంటాడు. ఏంటంటే ఈ అమ్మాయి ఇంట్లో పెద్ద ఈ అమ్మాయి కాబట్టి మా అత్త నాకు అడ్డుగా ఉంటుందా, అతను అడ్డు తొలగిసేస్తే నాకు ఇంకా నేను చేస్తున్న కార్యకలాపాలకి ఇంకెవరు అడ్డు ఉండరు అనే ఉద్దేశం ఏంటంటే ఆమె ప్లాన్ చేసుకొని ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని కానీ పిలిపించుకొని అర్ధరాత్రి పూట 1 గంటప్పుడు మంచం మీద నిద్రపోయినట్టు వీళ్ళేమో లోపల పడుకుని ఉంటారు. వాళ్ళ లోపల గదిలో భర్త విధంగా ఈ అమ్మాయి అంటే ఇద్దరు పిల్లలు వేసుకుని 2 మంచాల పడుకొని ఉంటారు. తర్వాత ఈమె బయట పంచం పడుకొని ఉంది వాళ్ళంతా. ఏంటంటే లోపల భర్త పడుకొని ఉంటే బయట వైపు గడిపెట్టేసి భర్త బయట లేకుండా ఏదైతే పంచలో ఉందో పంచలో ఉండామని సంబంధం ప్లాన్ చేసి వాళ్ళ అమ్మగారి ఇద్దరు కలిసి పడుకున్న ఆమె మీద ఇక్కడ ఎదర భాగంలో ఏమి కూర్చొని మెడకాయ పిసికి వాళ్ళ అమ్మేమో దిండుతో మొహం అంతా అదివేసేసి ఊపిరాడకుండా చేస్తాం వలన స్పాట్లో ఆమె చనిపోయింది. ఇది సుమారు 1 గంట ప్రాంతంలో జరిగింది, అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో. తర్వాత ఏంటంటే ఈ అమ్మాయి మళ్ళీ ఏమి తెలియనట్టుగా మామూలుగా ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ పడుకొని తర్వాత ఉదయాన్నే మళ్ళీ లేచేసి ఏంటంటే వీళ్ళు టిఫిన్ వేస్తుంటారు కదా, టిఫిన్ వంటి కోసం అని ఇడ్లీ అన్ని కూడా మొత్తం రెడీ చేస్తా తర్వాత వాళ్ళ ఆయన లేపి మిమ్మల్ని లేకలేదు ఒకసారి నువ్వు లేచి మిమ్మల్ని లేపని చెప్పి ఈ అమ్మాయికి అన్ని తెలిసే మళ్ళీ నాటమని మిమ్మల్ని లేకలేదు చెప్పి వాళ్ళ భర్త అంటే ఎవరైతే సరిపోయిన కొడుకు వచ్చేసి అమ్మ లే అంటే ఆమె లేకలేదు ఏం లేకలేదు అని చెప్పి అతనికి డౌట్ వచ్చేసి ఇంకా బంధువులకి వాళ్ళ సిస్టరు అల్లూరులో ఉండేది. ఆమె పేరు కోడూరు పద్మమాట. ఆమె గారు ఫోన్ చేస్తే తర్వాత అందరూ వచ్చి చూస్తే చనిపోయింది అనమాట. ఎలా చనిపోయింది అనేది మీ మిస్టరీ అనమాట. ఇంకా వాళ్ళకి ఆల్రెడీ అనుమానం వచ్చింది. ఆల్రెడీ గతంలోనే వాళ్ళ కూతురు అంటే పద్మకి అల్లూరులో ఉండే పద్మకి చనిపోయినామని చెప్పింది. ఇంకా నాకును మా కోళ్ళ మధ్య గొడవ దొరుకుతున్నాయి, ఎప్పుడు అయినా నన్ను చంపొచ్చు, నాకు భయంగా ఉందని చెప్పి ఆల్రెడీ గతంలో చెప్పింది. దాని మీద అంటే వాళ్ళు అనుమానం చేసి ఎంక్వైరీ చేసి ఈ విధంగా రాత్రి వెళ్ళదని చెప్పి వెంటనే వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన మేరకు ఎస్ఐ గారు కేసు నమోదు చేశారు. అది మర్డర్ కేసు కాబట్టి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ మన కావలి రూరల్ సిఐ గారు దాన్ని దర్యాప్తు చేశారు. దర్యాప్తులో భాగంగా ఆ యొక్క అది నీరసరపల్లి సర్వీస్ నేను కూడా ఇచ్చాను, అక్కడ అన్ని చూశాను, వాటిని అక్కడ అంత వాళ్ళతో సాక్షులతో మాట్లాడాను ఏం జరిగిందని. ఈ కేసు నిర్ధారణ ఏంటంటే ఎవరైతే వీళ్ళ కోళ్ళ ఉందో అంటే మైపాటి పద్మశ్రీ వాళ్ళ అమ్మ పుచ్చలపల్లి మాధవ్ అనమాట. వీళ్ళిద్దరూ కలిసి ఆ ప్లాన్ ప్రకారం ఆమెను పెద్దవాళ్ళని చంపారు. కాబట్టి ఈ కేసు నిర్ధారణ మేరకు వాళ్ళకి నిన్న రాత్రి వాళ్ళే వచ్చి మన దగదత్తి పోలీస్ స్టేషన్లో సిఐ గారి ముందు సరెండర్ అయిపోయారు. ఆ సరెండర్ అయిన తర్వాత రాత్రి 9 గంటల ప్రాంతంలో సిఐ గారు వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ నుంచి ఈ పూట వీళ్ళని తీసుకెళ్లి కొవ్వూరు కోర్టులో మాట ఆధారపరిచి మేము చట్టప్రకారమైన చర్యలు తీసుకుంటున్నాం. నేనేంటంటే సమాజంలో ఉన్న ప్రత్యేకించి లేడీస్ చెప్పింది ఏంటంటే మీరు యూట్యూబ్లు చూసి లేదా టీవీ సీరియల్ చూసి అత్తాకోళ్ళ మధ్య వైరాలు ఎన్ని ఉంటాయి, అలాంటి మీరు మీ కాడ అలా చేయాలనే ఉద్దేశంతో చేయొద్దు. దయచేసి ఏంటంటే మనిషి ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది ఏంటంటే మనిషి ప్రాణం. ఒకసారి మనిషి ప్రాణం పోయిందంటే మళ్ళీ కాబట్టి మీకేమన్నా మీ అత్తకి మీకు సరిపడిపోతే మీరు సపరేట్ ఇంట్లో మీరు ఉండను, కానీ వాళ్ళతో కలిసి ఉండి ఏంటంటే ఈ విధంగా వాళ్ళ మీద కక్షలు పెంచుకొని ఈ విధంగా చంపేస్తాం అనేది చాలా ఘోరం అనేది. కాబట్టి అందరికీ నేను మెసేజ్ ఇస్తున్నాను, ఇలాంటి
కేసులు ఎవరు ఇరుకోవద్దు. ఒకసారి కేసులు ఇలాంటి మర్డర్ కేసులు ఇరుక్కుంటే మీ యొక్క జీవితం అంతా స్పాల్ అయిపోయింది. అదే మిమ్మల్ని నమ్ముకున్న మీ పిల్లల కాడ ఇదైపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అఫెన్స్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.